ప్రతివాడూ బాధను తట్టుకోలేడు. ప్రతివాడూ జీవితంలో తగిలిన దెబ్బల తర్వాత మళ్లీ మళ్లీ లేచి నిలబడలేడు. ప్రతివాడూ ఇతరుల విమర్శలు, తన లోపాల గాయాలు భరించలేడు. ఈ ప్రపంచంలో చాలామంది మొదటిసారి పడిపోయినప్పుడు నేల కొరిగిపోతారు. కాని నీవు మళ్లీ మళ్లీ పడిపోయి కూడా లేచి నిలబడుతున్నావంటే అది నీ శక్తి కాదు, అది నీలో ఉన్న మహాదేవుని సాక్షాత్కారం. నీ గాయాలు ఎంత లోతుగా ఉన్నాయో అంత లోతుగా మీరు మహాదేవుని కృప ఉంది. సహనశక్తి సాధారణ విషయం కాదు, అది మహాదేవుడు తన భక్తుడికి ఇచ్చే ఒక దివ్య కవచం. నీవు ఎప్పుడైనా ఆలోచించావా, ఎందుకు నిన్నే మళ్లీ మళ్లీ పరీక్షిస్తున్నారు? ఎందుకు నీ చుట్టూ కష్టాలు ఉన్నాయి? అది ఒక పరీక్ష, ఒక తపస్సు, ఒక సాధన. మహాదేవుడు తన భక్తుడికి ఎప్పుడూ సులభమైన మార్గమివ్వరు. ముందుగా ఆయన అతన్ని ముళ్లమీద నడిపిస్తారు. దాంతో అతని ప్రతి అడుగు వజ్రంలా దృఢంగా మారుతుంది. అది ఆ అంతరంగ శక్తి నీకు చెబుతోంది, ఇప్పుడే ఆగిపోకు, నీవు మహాదేవుని అంశము, ఇప్పుడే మసకవ్వకు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న చీకటి తాత్కాలికం మాత్రమే. మహాదేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నారు. ఆ తుఫానుకు అది నీ జీవితంలోని అన్ని బాధలను గాలిలా ఎగరేసి పారేస్తుంది.